బులెటిన్ లో ఇప్పటివరకు 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ పైన ఫోకస్ చేద్దాం. బిగ్ బ్రేకింగ్ నెంబర్ 1, సమంతకు సురేఖ క్షమాపణలు, తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటూ ట్వీట్. సమంతను ఉద్దేశించి నిన్న చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు మంత్రి కొండా సురేఖ. తన వ్యాఖ్యలను అన్యదా భావించవద్దు అంటూ సురేఖ ట్వీట్ చేశారు. ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదు అన్నారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 2, తిరుమల లడ్డు వివాదం విచారణపై డైరెక్షన్ ఇవ్వబోతోంది సుప్రీంకోర్టు. ఇవాళ విచారణ జరపబోతోంది. సిట్ దర్యాప్తు కొనసాగించాలా వద్దా అనే అంశాన్ని తేల్చబోతోంది ధర్మాసనం. సిట్ దర్యాప్తా లేక మరొక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలో తేల్చనుంది. కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వ వైఖరి కీలకంగా మారబోతోంది. ఇప్పుడు కేంద్రం నిర్ణయం ఆధారంగానే విచారణ బాధ్యత ఎవరికి అప్పగించాలో తేల్చబోతోంది కోర్టు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 3, తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్న డిప్యూటీ సీఎం పవన్. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభలో పవన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వారాహి డిక్లరేషన్ తో ఏం మెసేజ్ ఇస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. సనాతన ధర్మ రక్షణకు జీవం పోసేలా వారాహి డిక్లరేషన్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 4, పైలట్ గా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సికింద్రాబాద్ లో జరిగే కార్యక్రమంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులను పైలట్ గా ప్రారంభించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, రైతుల ఇబ్బందులపై కూడా ఆరా తీయబోతున్నారు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 5, మిసైల్ దాడికి మూల్యం తప్పదన్న ఇజ్రాయెల్, నస్రల్లా అల్లుడి మృతి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భాగమంటోంది. ఇజ్రాయెల్ కు అన్ని దిక్కుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు ఇరాన్ పై ప్రతీకారానికి ఇజ్రాయెల్ రెడీ అవుతోంది. ఇంకోవైపు సిరియాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 లెబనాన్ సహా హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ ప్రాణాలు కోల్పోయాడు. అండ్ బిగ్ బ్రేకింగ్ నెంబర్ 3, మెక్సికోలో శరణార్థులపై సైన్యం కాల్పులు, 6 మృతి. మెక్సికోలో ట్రక్కులో పారిపోతున్న శరణార్థులపై సైనికులు జరిపిన కాల్పుల్లో 6 మృతి చెందారు. గ్వాటెమాలా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సైనికుల కాల్పుల్లో మరో 12 మందికి గాయాలయ్యాయి. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.